జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్లో పీడీఎస్ బియ్యం తరలింపులో లారీ యజమానిపై 508/2025 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 318 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్షన్ సెక్షన్ 7 పై కేసు నమోదైంది. ఈ కేసులో లారీ ఓనర్ పేరు తొలగించేందుకు రమేష్ 30,000 లంచం తీసుకుంటూ డిమాండ్ చేసి డిసెంబర్ 17న 5,000 తీసుకున్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయాలని, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని ఏసీబీ సూచించారు. అలాగే వాట్సాప్ 9440446106, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ, ఎక్స్ మాజీ ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. డిమాండ్ చేస్తే తర్వాత ఆయన వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే 20,000కు ఒప్పుకుంటాం. ఈరోజు ఎన్ని డబ్బులు తీసుకుంటాం ఎస్ఐ రమేష్ని మేము ఎక్కడ పట్టుకున్నారు సార్? పరిస్థితి ఎక్కడున్నా పోలీస్ స్టేషన్ ఆ పేరు మెన్షన్ కొల్లూరు పోలీస్. సరే, ఎస్ఐ గారు ఉన్నారా? వాళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నారు? ఎంత అమౌంట్ చూస్తారు? 20,000. ఆయన డిమాండ్ చేసింది 30,000. ఆల్రెడీ 5,000 తీసుకున్నారు. ఇప్పుడు 20,000 ఇస్తున్నారు. నంబర్ 30,000 అంటే 25,000 ఇది ఏ కేసు నెంబర్ మాదా లేకపోతే పోలీస్? రెండు మీదే కేసు. 1RC మెదక్ రేంజ్. ఈ పోలీస్ స్టేషన్ 50825 508/2020. మొత్తం ఎంత డిమాండ్ చేసి మొత్తం 30 చేశానన్నారు. 5,000 ఇచ్చారన్నారు. ఇవాళ 25 అన్నారు. 20,000 అవును, రిడ్యూస్ చేసిరు కదా. అంటే 25కి మాట్లాడుకున్నారా? 20కి మాట్లాడుకున్నాడు. 19వ తారీఖు వచ్చి రిక్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇస్తుంటే పట్టుకుంది.